జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా తయారైంది. వాళ్ళపై చూపుతున్నట్టు వివక్ష మీద కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్నటువంటి వివక్షను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలు, విద్యార్థులు, అనేక ప్రజా సంఘాలు, కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్స్, కళాశాల సంఘాలు, అనేక మంది ప్రజా సంఘాల ప్రతినిధులు కూడా అనేక పార్టీలు వచ్చి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలనే ఉద్దేశం, సదుద్దేశం, వాళ్ళందరినీ భాగస్వామ్యం చేయాలి, చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ ప్రోగ్రాం, ఒక అద్భుతమైన ప్రోగ్రాం పెట్టి ముందుకెళ్తున్నటువంటి తమ్ముడు రాకేష్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసనసభ సభ్యులు తాటి వెంకటేశ్వర గారు, మాజీ చైర్పర్సన్ సీతామహాలక్ష్మి గారు, దళపతి గారు, ఒగ్గెల పూజిత గారు, లౌడే సంపు గారు, సిపిఐ శ్రీనివాసరావు గారు, దిండిగాల రాజేంద్ర అన్న, ఉమ్మడి ఖమ్మం జిల్లా మొట్టమొదలు పార్టీ అధ్యక్షులు శాంతి గారు, దాము గారు, రాజుగౌడ్ గారు, దాదాపు వేదిక మీద నుంచి ఈ మీటింగ్లో పార్టిసిపెంట్స్ దాదాపు 27 మంది ఉన్నారు. 27 మంది అద్భుతంగా సలహాలు ఇచ్చారు, వారి ఆవేదనను పంచుకున్నారు, అద్భుతంగా మాట్లాడారు. వాళ్ళలో మొట్టమొదటిగా మాట్లాడింది పీడిఎస్యు సంఘం వీరభద్రం గారు, బాలాజీ నాయక్, రాకేష్ రెడ్డి గారు, ఎస్ఎఫ్ఐ నుంచి రామకృష్ణ గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్ అబ్రహాం గారు. సారు భోజనం ఆకలైతున్నట్టు పోయి ఉంటారు పాపం, వారు రావడమే, వారు సలహా ఇవ్వడమే ఎక్కువ, వారు కానీ మండవ సుబ్బారావు గారు కానీ. తర్వాత ఫహీం గారు ఎస్కే, అజీజ్ భాయ్ ఏఎస్ఎఫ్, ఏఐఎఫ్ ఎస్కే ఫహీం, ఆదివాసీ విద్యార్థి సంఘం సతీష్, డివైఎఫ్ఐ హరికృష్ణ గారు, పీడిఎస్యు మధుసూదన్, రమేష్, సేవాలాల్ సంఘం సురేష్ నాయక్, ఉద్యమకారులు విజయ్ భాస్కర్ గారు బాగా మాట్లాడారు. దాదాపు తన ఆవేదనను చాలా వెలిబుచ్చారు. ఒక విద్యార్థి తండ్రిగా మండవ సుబ్బారావు గారు ప్రైవేట్ స్కూల్ సంఘం, తర్వాత రవీందర్ గారు మాల మహానాడు, భూపతి శ్రీనివాసరావు, మధుసూదన్ గారు తెలంగాణ ఉద్యమకారులు, ఐటీసీ కార్మిక సంఘం శంకర్ రెడ్డి గారు, అనుదీప్ గారు, కోటేశ్వరరావు గారు తొడుందెబ్బ, గోపాలరావు గారు సిపిఐఎంఎల్ రాష్ట్ర నాయకులు, రాంబాబు గారు. విద్యార్థి లోకం యువతరం కథం తొక్కితే అర్ధరాత్రి పూట సెక్షన్ చేయడం కాదు, కనీసం ఐటీసీ కార్మిక సంఘం శంకర్ రెడ్డి గారు, అనుదీప్ గారు తెలియజేసుకుంటున్న అనేక పార్టీలకి. ఈ రాష్ట్రంలో ఏమైంది? 432 హామీలు, ఒక దొంగ హామీలు, 6 గ్యారంటీలు, దాంట్లో పక్కనే ఉన్నటువంటి మన భద్రాచలం రాముడి మీద కూడా ఒట్లేసి చెప్పినటువంటి హామీలు, ఇన్ని చెప్పి ఒక అద్భుతంగా 69 ఏళ్ల కోరిక, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను కొద్ది మందితో టీఆర్ఎస్ పార్టీ పెట్టుకుని సాధించి అద్భుతమైన పాలన, 10 ఏళ్ల పాలన అందించినటువంటి కేసీఆర్ గారిని కాదని కూడా నీకు ఓట్లేస్తే ఈ రాష్ట్ర ప్రజలు, దాంట్లో ముఖ్యమైన భూమిక పోషించిన ఈ విద్యార్థులు, వాళ్ళను కూడా నువ్వు కాళ్ళతో తొక్కేస్తున్నావే, అది బాధాకరమైన విషయం. ఇది సబ్జెక్ట్ మీద మాట్లాడడానికి ఉన్నాం. ఇక్కడ పిల్లలు ఏం తప్పు చేశారని వాళ్ళని వేధించాలనుకుంటున్నారు మీరు? ఏం ఇబ్బంది పెట్టారని? ఎక్కడి నుంచి మా తమ్ముడు చెప్పినట్టు ఎక్కడో 56,000 కోట్ల బడ్జెట్ ఉంటే 2014లో 3 లక్షల కోట్ల బడ్జెట్కు తీసుకొచ్చి కేసీఆర్ గారు మీకు అద్భుతమైన పాలన, పెట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా అద్భుతంగా పరిపాలించి 10 జిల్లాలను 33 జిల్లాలు చేసి, ప్రతి జిల్లాకు కూడా ఇక్కడెక్కడో భద్రాచలం, కోనవరం నుంచి ఖమ్మం పోవడం ఇబ్బంది అవుతుంది, కలెక్టరేట్ ఇబ్బంది అవుతుంది అంటే కొత్తగూడను కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చేసి అద్భుతంగా ఒక మెడికల్ కాలేజీ పెట్టి, ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చి అద్భుతంగా చూసుకున్న కేసీఆర్ గారు మీకేమైంది? కనీసం మీకు పరిపాలించడం చేత కావట్లేదే, కన్స్ట్రక్షన్ చేయడం కాదు, కనీసం మీరు కంప్లీట్ గా మొత్తం డిస్ట్రక్షన్ చేస్తున్నారు. కూలగొట్టడాలు, పడగొట్టడాలు తప్ప నిలబెట్టడాలు, కట్టడాలు మీ చేత కావట్లేదు.
కనీసం స్టూడెంట్స్ పరిస్థితి కూడా ఆలోచించే పరిస్థితి లేదు. ఏముంది 2023లో మీ ప్రభుత్వం వచ్చేటప్పటికి మేము దిగిపోయేటప్పటికి కేవలం ఒక 2-3 వేల కోట్ల రూపాయలు మాత్రమే బకాయి ఉండే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్. మా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా 3,000 కోట్ల రూపాయల దాకా కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు పెట్టినటువంటి బాకీని మా ప్రభుత్వం మేము 19,500 కోట్ల ద్వారా తీర్చలేదా? పిల్లలకు ఫీజుల బకాయిలు కట్టలేదా? ఇది తెలంగాణ రాష్ట్ర కంటిన్యూ గవర్నమెంట్ ప్రాసెస్. మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ పెట్టిపోయింది అని అంటారు. బీఆర్ఎస్ పార్టీ అనేక వసతులు కల్పించి 3 కోట్ల రూపాయల బడ్జెట్ ను ఇచ్చి మిమ్మల్ని దోచుకోమని చెప్పి అప్పచెప్పి పెట్టిపోయింది. మీరు దోచుకోవడాలు, దాచుకోవడాలు తప్ప, పంచుకోవడం తప్ప కనీసం పిల్లల మీద కూడా ఆలోచించే స్థితిలో లేరు మీరు. ఒక్కసారి ఆలోచించండి. గత వారం రోజుల నుంచి ఢిల్లీలో ఏమైతుంది? నీట్ పరీక్ష పేపర్ లీక్ అయితే విద్యార్థి లోకం, యువతరం కథం తొక్కితే అర్ధరాత్రి పూట ప్రధానమంత్రి కూడా ఒక సెల్ఫీ తీసి బయటపెట్టి క్షమాపణ చెప్పుకునే పరిస్థితి, తల వంచాల్సిన పరిస్థితి యువతరం పిల్లల వల్ల అయింది. వాళ్ళ వల్ల కాదేగా నీకు ఇంకా అక్కడ చూసిన తర్వాత కూడా ఇక్కడ బుద్ధి రావట్లేదా మీకు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలు, యువకులు, స్టూడెంట్స్ అందరూ తలుచుకుంటే మన పార్టీలు, రాజకీయ పార్టీలు వాళ్ళ కింద బలాదు, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. పక్క రాష్ట్రంలో తమిళనాడులో యువతరం మాత్రమే ఒక అద్భుతంగా టీవీకే విజయాన్ని గెలిపించుకున్నారు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకోకుండా యువతరం మాత్రమే, యువకుల ద్వారా మాత్రమే సాధ్యమైంది. చూసి నేర్చుకోవాల్సింది పోయి ఇంకా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఇది ముమ్మాటికి అన్యాయం పిల్లల పట్ల చేసేది. గత పార్లమెంట్ సెషన్లో కేంద్ర ప్రభుత్వం మన్రేగా స్కీమ్ ఉంది. ఇక్కడ పనికి ఆహార పథకం అనే స్కీమ్ ఉంది. దాని తెలంగాణ రాష్ట్రం, ఏ రాష్ట్రాలైనా కంట్రిబ్యూషన్ ఒక 10% ఇస్తే కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇచ్చి ఆ పనికి ఆహార పథకాన్ని నడిపించేది సక్సెస్ఫుల్ గా. బీజేపీ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు దీన్ని మెల్లగా స్లో పాయిజన్ ఇచ్చి బొందబెట్టే విధంగా తెలంగాణ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వాల వాటా 40% ఉండాలి, 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తా అంటే ఇప్పుడు ఎక్కడైనా ఆ పథకం ముందు పోతుందా? 40% రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇచ్చే పరిస్థితిలో ఉందా? ఇది ఎందుకు చెప్తున్నానంటే అది ఎట్లా అయితే ఉందో మీ వేధింపు కూడా అట్లాగే కనిపిస్తుంది. ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, విద్యార్థుల ఫీజుల చెల్లింపు విషయంలో కూడా మీరు స్లో పాయిజన్ ఇస్తున్నట్టుగా భావిస్తున్నాం మేము. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా, తెలంగాణ విద్యార్థులకు కూడా ఈ స్కీమ్ ని తొక్కిపట్టే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. లేకపోతే మీరు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ డైరెక్ట్ గా మేమే విద్యార్థుల ఖాతాలో ఇస్తామని చెప్పారు. వారం రోజుల్లో తిరిగి కాలేజీలో కట్టబోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతామని చెప్పారు. అంటే పిల్లలను రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి, ఆర్ఆర్ యాక్ట్ పెట్టి జైలు పాలు చేయాలన్నా, వాళ్ళ పిల్లలను డిస్టర్బెన్స్ చేయాలన్నా, నడుస్తున్న సిస్టాన్ని నడిపించడం చేతగాకనా ముఖ్యమంత్రి గారు 3 లక్షల కోట్ల బడ్జెట్ లో ఇప్పటికీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 2 నుంచి 3 వేల కోట్ల రూపాయలు అప్పటి మా ప్రభుత్వం బాకీ పెట్టి ఉండొచ్చు. 2.5 ఏళ్లలో 3 ఏళ్లు కావస్తుంది. ఎన్ని మీరు మా మిత్రులు చెప్పినట్టు 1,50,000 కోట్ల రూపాయలు, 1,50,00,000 కోట్ల రూపాయలు మీరు తెలంగాణ మూసీని పెట్టి డెవలప్ చేస్తా అంటున్నారు. 1,000 కోట్ల రూపాయలు పెట్టి ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తా అంటున్నారు. దాంట్లో ఇదంతా మాట్లాడితే మా మిత్రులు ఒక కళాశాల ప్రిన్సిపల్ ఒకరు చెప్పారు, సార్ సెటిల్మెంట్ అంటున్నారని. ఏం సెటిల్మెంట్? మీరు ఏమైనా లోన్ ఇచ్చారా? కారిడార్లు తీసుకున్నారా? విద్యార్థులు తీసుకున్నారా? అప్పు కట్టకపోతే సెటిల్మెంటా ఇది? ఇది బ్యాంకు వర్తకుల మధ్యలో లావాదేవీ ఇది? ఓటీఎస్ఆ ఇది? వన్ టైం సెటిల్మెంటా? డిస్కౌంటా? ఇది సెటిల్మెంటా? ఏం సిస్టమ్ ఇది? ప్రభుత్వాన్ని నడుపుతున్నామా, మనం వడ్డీ వ్యాపారం చేస్తున్నామా? నాకు అర్థం కావట్లేదు ముఖ్యమంత్రి గారు.